మేషరాశి మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనకు ఎలా ఉందో తెలుసుకుందాము. చంద్రుడు మీ రాశి నుండి 8వ ఇంట్లో అంటే వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. దీనినే జ్యోతిష్యశాస్త్రంలో చంద్రాష్టమం అంటారు. దీని ప్రభావం వల్ల మీరు చేసే పనుల్లో అకారణంగా ఆటంకాలు ఎదురవ్వడం, మనస్సు కొంత గందరగోళానికి గురవ్వడం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ రోజు మీరు ఏ పని చేసినా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగువేయడం చాలా అవసరం. ముఖ్యమైన నిర్ణయాలను ఈ ఒక్కరోజు వాయిదా వేసుకోవడం మీకు ఎంతో శ్రేయస్కరం. మరియు తారాబలం చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. దీని ఆధారంగా మేషరాశిలోని నక్షత్రాల ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈరోజు అశ్విని నక్షత్రం వారికి పరమమైత్ర తార అవుతుంది. దీనివల్ల మీకు క్లిష్ట సమయాల్లో మిత్రుల నుండి లేదా శ్రేయోభిలాషుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. అలాగే భరణీ నక్షత్రం వారికి మైత్రతార అవ్వడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి, పాత మిత్రులతో కలయికలు ఉంటాయి. కానీ కృత్తిక నక్షత్రం 1వ పాదం వారికి మాత్రం నైధనతార అవుతుంది. దీనివల్ల పనుల్లో తీవ్రమైన జాప్యం కలగవచ్చు. కాబట్టి కృత్తిక నక్షత్రం వారు నేడు కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం మరియు దాని అధిపతి బుధుడు కాబట్టి ఈరోజు మీకు బుధబలం ఏ విధంగా ఉందంటే, బుధుడు మీ రాశిలోనే అంటే జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. బుధుడు జ్ఞానకారకుడు కావడం వల్ల మీ మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది. ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించే శక్తి మీకు లభిస్తుంది. వ్యాపార చర్చల్లో మీ వాక్చాతుర్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే చంద్రాష్టమ ప్రభావం వల్ల ఒకేసారి 10 పనుల మీద దృష్టి పెట్టకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గణితం, అకౌంట్స్ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి బుధబలం వల్ల కొంత వెసులుబాటు లభిస్తుంది. ఇక ఈరోజు తిథి బలం గురించి చెప్పుకోవాలంటే నేడు వైశాఖ బహుళ తదియ. ఈ తిథి ఆధ్యాత్మిక చింతనకు, నూతన విషయాలు నేర్చుకోవడానికి చాలా అనుకూలమైనది. దైవ ప్రార్థన చెయ్యడం వల్ల చంద్రాష్టమ దోషం తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ముఖ్య గమనిక: మేషరాశివారు నేడు చంద్రాష్టమ ప్రభావంతో ఉన్నందున ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కృత్తిక నక్షత్రం వారు నైధనతార కారణంగా వాహన ప్రయాణాలలో మరియు ఆర్థిక వ్యవహారాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ మాటే మీకు శ్రీరామరక్ష. కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు నిగ్రహం పాటించండి. మౌనంగా ఉంటూ మీ పనులపై ఏకాగ్రత వహించడం వల్ల ఈ రోజును మీరు విజయవంతంగా అధిగమించవచ్చు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.